సో చాలా మంది గణపాక్ దగ్గరికి రావడం జరిగింది. విద్యార్థి సేన ఆధ్వర్యంలో టీకే శివప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో నిరసన తలపెట్టినారో అక్కడ లేడీస్ కూడా తరలి రావడం జరిగింది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ డిమాండ్ ఏంటి. నమస్తే అండి. నమస్కారం. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? 2 లక్షల ఉద్యోగాలు కావాలి, ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలని ఏదైతే నిరుద్యోగులతోనే మా ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు నిరుద్యోగులను పట్టించుకోపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఇది కరెక్ట్ కాదన్న. ఆనాడు ఏమని చెప్పినారంటే వీళ్ళ ప్రభుత్వం ఆ టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు న్యాయం చేయరు, మేము మీకు న్యాయం చేస్తాము, జీవన నెంబర్ 46 ని రద్దు చేస్తాము, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాము అని ఇవన్నీ కల్లబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడేమో మాకు 2 లక్షలు కాదుగా దాంట్లో 12,000 20,000 కూడా ఇవ్వట్లేదు. మాకైతే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా కావాలన్నా, ఖచ్చితంగా కావాలి. అంతే, మేము వదలము. మేము ఎందుకు వదలాలి? మాది ఇది, మా హక్కు. మేము అడగాలి, అడగకపోతే మేము ఇంకెవరిని అడగాలి? రీసెంట్ గా గవర్నమెంట్ అధికారులు మాట్లాడుతూ ఏదైతే ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు మాట్లాడుతూ 5,000 పోస్టులు వేస్తున్నాం కానిస్టేబుల్ కి కూడా అని మాట్లాడినారు కదా. 5,000 ఎవరికి చేయిస్తున్నారన్న? 5,000 సరిపోదు. ఇక్కడ 13 లక్షల చిల్లర ఉన్నారు. కానిస్టేబుల్ ఎస్ఐ ఓన్లీ ప్రిపేర్ అయ్యే వాళ్ళే 13 లక్షల చిల్లర ఉన్నారు. దానికి 5,000 అయితే ఎట్లా సరిపోతుంది అన్న? ఇప్పుడు ఆల్రెడీ 3 years అయిపోతుంది. ఇంత గ్యాప్ ఇచ్చినావు, సరే ఎవ్రీ ఇయర్ నేను 5,000 ఇస్తా అంటే మేము ఊరుకుంటామేమో. ఇంత గ్యాప్ ఇచ్చి ఏజ్ పెరిగిపోతుంది, మళ్ళీ గ్యాప్ ఇచ్చి నేను 5,000 ఇస్తా నీకు అంటే మీ పల్లి బట్టాలని మాకు పంచుతున్నాడు ఒకరొకరికి. చాలా మంది మంత్రులు గాని లేకపోతే ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వేరే వేరే సభలలో మాట్లాడుకుంటూ ఇప్పటి వరకు మేము 70,000 80,000 90,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, మేము ఇచ్చే ఉద్యోగాలతోటి వాళ్ళు అలసిపోయి ఆపండి తర్వాత ఇవ్వండి నోటిఫికేషన్స్ అని కూడా చెప్పినారు నిరుద్యోగులు అని సీఎం గారు కూడా మాట్లాడుతున్నారు. కాదన్నా, లాస్ట్ టైం టిఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిరు. వాళ్ళు విడుదల చేస్తే వీళ్ళు వచ్చి సర్టిఫికేట్స్ ఇచ్చినారు అంతే. సరే నువ్వు ఇప్పుడు 60,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా అని ఒప్పుకుంటున్నావు కదా, ఇంకా మిగతా 1,40,000 ఉద్యోగాలు ఎటు పోవాలి? వాటి పరిస్థితి ఏంటి? అవన్నీ ఇవ్వండి, వాటికైనా మేము ప్రిపేర్ అయ్యి చదువుకుంటాం కదా. మీ పదవులేం మేము అడగట్లేదు, మా ఉద్యోగాలు మాకు ఇస్తే మేము చదువుకొని మా జాబ్ మేము తెచ్చుకుంటాము. మీ ఉద్యోగాలు మీ పదవులు మాకు ఇవ్వండి, మేము మేము రాజ్యాన్ని వెళ్తాం, మీ తెలంగాణ వెళ్తామని మేము అడగట్లేదు, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అంతే. సో జీవో నంబర్ 46 వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది నిరుద్యోగులకు? అసలు జీవో నెంబర్ 46 వల్ల అందరు నష్టపోతున్నారు. మెయిన్ అంటే గ్రామీణ విద్యార్థులు నష్టపోతున్నారు. ఎలా అంటే లాస్ట్ టైం ఇదే హెచ్వేడికి హైదరాబాద్ వాళ్ళు ఎంత కట్ ఆఫ్ అయింది బీసీఏ వాళ్ళకి. నా క్యాస్ట్ కాబట్టి నేను చెప్తున్నా, బీసీఏ వాళ్ళకి 52 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టినాడు. అదే మా డిస్ట్రిక్ట్ అయితే 97 పెట్టినాడు. 97 అంటే ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు అక్కడికైతే సెలెక్ట్ అయినారు కదా, అక్కడ నుంచి మేము ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ 5% రిజర్వేషన్ పెట్టి ఇక్కడ వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. అంటే మేము నాన్ లోకల్ అవుతామా? ఎందుకైతే మేము ఆ రోజు మేము కొట్లాడి తెచ్చలేమా? ఆ రోజు మీరు ఎందుకు ఇక్కడ కేసీఆర్ గారు 2009 లో ఉద్యమం స్టార్ట్ చేస్తే మేము అక్కడ నేను 9th క్లాస్ 10th క్లాస్ అప్పుడు ఎండలో నిలబడి మిలియన్ మార్చ్ చేసినాం. మేము ఎండలో కూర్చొని స్కూల్ వదిలిపెట్టి కాలేజ్ వదిలిపెట్టి 2009 నుంచి 14 వరకు మేము ఉద్యమాలు చేసినాం. మిలియన్ మార్చ్ కూడా అన్ని చేసినాం. అన్ని ఉద్యమాలు చేసి ర్యాలీలు చేసి తీరా చూస్తే మాకు ఉద్యోగం లేదు. ఎన్ని సంవత్సరాలు ఇలాగే చదువుకుంటూ పోవాలి. మా ఇంట్లో ఏమంటున్నారు? అందరికి వస్తున్నది జాబ్, మీకు రావట్లేదు. అందరికి వస్తున్నది, ఇంకేం లేదు, ఇంటికి వచ్చేసాయి పెళ్లి చేసాం అంటారు. పెళ్లి చేసి పెళ్లికి ఎవరికి కావాలి? ఈ రోజు రేపు పెళ్లి చేసుకుంటే ఎవరు సుఖపడతలేరు. ఈ పెళ్లి అయిన వాళ్ళని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. మా జీతాల మీద మా కాలం మీద మేము బతకాలనుకుంటున్నాం. మాకైతే నోటిఫికేషన్ కావాలన్నా అవన్నీ మాకు అవసరం లేదు. ఫైనల్ గా ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? మీ విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? జీవో నెంబర్ 46 రద్దు చేయాలన్నా. ఇంకో విషయం, ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి. మేము 5 years నుంచి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం. ఆడ ఊర్లో చూస్తాను ఏమేమంటున్నారు, ఏమంట జాబ్ పోయిందంట, ప్రిపేర్ అవుతుందంట. ఇంకా వస్తలేదు జాబ్, ఇంకెక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు రిలీజ్ చేస్తలేరా? గత ప్రభుత్వంలోనే మేము నష్టపోయినామని మీకే కదా ఓటేసింది. మీకు వేసి గెలిపించుకుంటే మీరేమో మా నెత్తి మీద వచ్చి తలకాయ కాలు పెట్టి తొక్కుతున్నారు కిందికి. వాళ్ళే అంటే వాళ్ళకంటే ఘోరంగా ఉన్నారు వీళ్ళు. కాబట్టి మాకు జీవో నెంబర్ 46 రద్దు చేయాలి. 20,000 పోస్టులు వెంటనే రిలీజ్ చేయాలి. 1,40,000 పోస్టులు కూడా రిలీజ్ చేయాలి. ఎందుకంటే మేము ఒకటే కాదు, ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ నష్టపోతున్నారు. కాబట్టి 1,40,000 ఉద్యోగాలు రిలీజ్ చేయాలి.